హలో ఎవ్రీవన్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది లేదంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారు అండ్ ఎంబీఏ ఆర్ ఎంసీఏలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో దాని యొక్క ప్రాసెస్ కంప్లీట్గా ఏముంటుంది తెలంగాణ స్టేట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం దాని యొక్క ఐసెట్ ఎగ్జామినేషన్ మనం రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మనము ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకుంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎంబీఏకి సెపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎంసీఏకి సెపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, బట్ ఎగ్జామినేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ వీడియో అయిపోయేంత వరకు. ఓకే, సో ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చూద్దాం, దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, దాని తర్వాత సిలబస్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం నేను సెపరేట్ వీడియోస్ కూడా వేసేసాను. మీరు తెలంగాణ ఐసెట్ అప్లికేషన్ ప్రాసెస్ mySETs.com అని సెర్చ్ చేయండి. కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది స్టార్ట్ అయినప్పుడు నేను కంప్లీట్గా దాని గురించి కూడా గైడ్ చేసేస్తాను, మీకు ఎలాంటి ఇష్యూ కూడా ఇక్కడ జరగదు. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ మనం చూద్దాం. సో దానికోసం మనం గ్రాడ్యుయేషన్ కావాలి, బట్ దానికంటే ముందు చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చిన్న అనౌన్స్మెంట్ ఉంది, అది వినండి. ఓకే, సో తెలంగాణ ఐసెట్ మీరు రాస్తున్నారు కాబట్టి మన యొక్క యాప్లో మీకు కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ ఆఫ్ తెలంగాణ ఐసెట్. ఓకే, సో తెలంగాణ ఐసెట్ లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, సో విత్ సొల్యూషన్స్ మీకు మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు యూ విల్ బి గెటింగ్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటికి కూడా డీటెయిల్డ్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎలిజిబిలిటీ చూసే ముందు మనం ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఉంది కదా. సో దీంట్లో ఒక మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అది ఏంటి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి ఐసెట్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఈ 200 మార్క్స్ కూడా మనకి 3 సెక్షన్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఓకే, సో ఈ 3 సెక్షన్స్కి మనకి 75 మార్క్స్ అండ్ 50 మార్క్స్ కమ్యూనికేషన్ అబిలిటీకి ఉంటాయి. ఓకే, సో డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వీడియో కూడా అవైలబుల్గా ఉంది, దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. షార్ట్ వీడియో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. ఓకే, సో కంప్లీట్గా మీరు చూసుకున్నట్టయితే సో ఎగ్జామినేషన్ మనకి సిబిటి ఫార్మాట్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కాబట్టి మన యొక్క ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంది కదా, ఇది యాక్చువల్గా సిబిటి ఎగ్జామినేషన్ మనకి ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే ఫార్మాట్లో డిజైన్ చేయబడింది. ఓకే, సో లాస్ట్ 5 year పేపర్స్ కూడా ప్లస్ మీకు 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీకు ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా సో అదే ఫార్మాట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధంగా డిజైన్ చేయబడింది. కాబట్టి మీకు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మన యొక్క యాప్తో చాలా చాలా ఈజీ అవుతాయి అండ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో. ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 999 ఉంటుంది, బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్గా 199కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా తొందరగా దీన్ని మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు సెక్షన్ వైజ్గా కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది 2023 యొక్క క్వశ్చన్. ఓకే, సో 2023 యొక్క క్వశ్చన్, సో ఇలా క్వశ్చన్ ఉంటుంది, మీరు దీన్ని అటెండ్ చేయొచ్చు. దాని తర్వాత మీకు సబ్మిట్ చేశాక మీకు సొల్యూషన్స్తో పాటు యూ విల్ బి గెటింగ్ కంప్లీట్ టెస్ట్ అనాలిసిస్. ఏ క్వశ్చన్ పైన మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ప్లస్ ఇదంతా మీకు ఏ క్వశ్చన్ కరెక్ట్ చేశారు, ఏ సెక్షన్లో నుంచి కరెక్ట్ చేశారు, ఇవన్నీ కంప్లీట్ అనాలిసిస్ వస్తాయి. కాబట్టి మీకు ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇలా మీకు కంప్లీట్గా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒకసారి మీరు పర్చేస్ చేసుకుంటే మీరు ఆండ్రాయిడ్, iOS, ఓకే, సో iOS అండ్ మీ యొక్క ల్యాప్టాప్లో ఎక్కడైనా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 199కి మాత్రమే ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. ఓకే, సో నా ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎంబీఏకి. ఓకే, సో ఎంబీఏకి ఎలిజిబిలిటీ ఏముంటుంది, బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఓకే, సో ఏ బ్రాంచ్ ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, మినిమం మీకు 50% మార్క్స్ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మినిమం. ఓకే, సో మినిమం 3 years డిగ్రీ మీరు చేసి ఉండాలి, ఏదైనా సరే 3 years డిగ్రీ. బీటెక్ అయినా సరే, బీటెక్ 4 years ఉంటుంది కాబట్టి మినిమం 3 years అన్నారు కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. 3 years మీరు బీకామ్, బీఎస్సీ ఇలాంటి ఏ డిగ్రీ చేసినా కూడా ఇక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 50% మినిమం మార్క్స్ ఉండాలి. ఒకవేళ మీరు జనరల్ స్టూడెంట్ అవుతే, లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అయితే 45% మార్క్స్ మీకు ఉంటే గ్రాడ్యుయేషన్లో సరిపోతుంది, మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఏజ్ లిమిట్ ఎలాంటిది కూడా ఇక్కడ లేదు. బట్
సో ఎంసీఏకి ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి, బట్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్లో మీరు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. బట్ అప్లై చేసేటప్పుడు మీరు ఎక్కడ కూడా ఎంబీఏ ఎంసీఏ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఐసెట్ ఎగ్జామినేషన్కి మాత్రమే మీరు రాస్తారు కాబట్టి సేమ్ పేపర్ ఉంటుంది, ఎలాంటి డిఫరెన్షియేషన్ అక్కడ ఉండదు. ఓకే, సో ఇక్కడ కూడా మీకు 50% ఆఫ్ మార్క్స్ మాత్రమే మీకు గ్రాడ్యుయేషన్లో కావాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్ అయితే 45% ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా ఉండదు. ఓకే, సో ఇది మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీకు ఒకవేళ సిలబస్ కావాలనుకుంటే మనకు అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే వెబ్సైట్కి వెళ్ళి మనకు వెబ్సైట్ ఉంది mysets.com అని, అక్కడికి వెళ్ళి మీరు ఐసెట్ సిలబస్ mysets.com అని సెర్చ్ చేస్తే మీకు సిలబస్ పీడిఎఫ్ ఈజీగా అక్కడ మనకు వెబ్సైట్లో దొరికిపోతుంది. లేదంటే హోమ్ పేజ్లోనే సిలబస్ ట్యాబ్ ఉంటుంది మనకు వెబ్సైట్కి, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో 3 సెక్షన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఓకే, సో 3 సెక్షన్స్ ఉంటాయి. అనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 మార్క్స్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 మార్క్స్. ఓకే, సో ఈ కంప్లీట్గా 3 సెక్షన్స్కి కూడా మన అప్లికేషన్లో మీకు సిబిటి ఫార్మాట్లో ఎలా అయితే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది కదా ఐసెట్ ఎగ్జామినేషన్, అదే ఫార్మాట్లో మీకు కంప్లీట్గా ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి మన యొక్క అప్లికేషన్లో. ఇంకా మీరు ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మనం చూసుకున్నట్టయితే 2.5 అవర్సే ఉంటుంది. చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటారు 200 క్వశ్చన్స్ 2.5 అవర్స్ అంటే మినిమం మనకి 1 మినిట్ దొరుకుతుంది అని అనుకుంటారు. బట్ 2.5 అవర్స్ అంటే మనకి 2 అవర్స్ 30 మినిట్స్ మాత్రమే. ఓకే, సో 120 + 30 ఎంత అవుతుంది? 150 మినిట్స్ మాత్రమే మీకు ఉంటాయి. 150 మినిట్స్లో మీరు కంప్లీట్గా 200 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎఫిషియన్సీ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. అంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అండ్ కరెక్ట్గా సాల్వ్ చేయగలాలి. ఓకే, సో అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ కూడా సిబిటి ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అప్పుడే మీరు అక్కడ ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఓకే, సో మనకు టెస్ట్ సిరీస్ ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే 1000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, ప్లస్ మీరు 5 ఇయర్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి మీరు చాలా ఫెమిలియర్ అయిపోతారు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో మార్కింగ్ స్కీమ్ చూసినట్టయితే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కరెక్ట్ ఆన్సర్ చేస్తే 1 మార్క్, తప్పు చేస్తే కూడా మీకు ఎలాంటి మార్క్స్ కూడా ఇక్కడ డిడక్ట్ అవ్వవు. ఓకే, సో ఎలిజిబిలిటీ మనం చూసేసాము, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనం చూసేసాము, సిలబస్ మీకు మనకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ యొక్క వీడియో నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ప్లస్ ఐ బటన్లో కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. మీరు దానిపైన క్లిక్ చేసేసి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని చూడవచ్చు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే నేను చెప్పలేను. కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక మీకు కాలేజ్ ప్రిడిక్షన్ నుంచి కంప్లీట్గా మీకు కాలేజ్ వచ్చేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి మీరు మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి. ఓకే, సో ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్నారంటే అలాంటి తప్పు మాత్రం చేయవద్దు. మీకు మన యొక్క అప్లికేషన్లో ఉన్న ఈ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీ యొక్క ఐసెట్ని మంచి క్రాక్ చేయడంలో. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.